హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రొమాంటిక్ మూవీస్, హర్రర్ మూవీస్ తో పాటు మంచి కామెడీ ఎంటర్టైనర్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫిబ్రవరి 6th కి రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. అమర్దీప్ గారు అండ్ శైలి గారు లీడ్స్ గా నటించిన సుమతి శతక మూవీ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. శివ కందుకూరి గారు, రాజీవ్ కనకాల గారు అండ్ తేజు అశ్విని గారు నటించిన తెలుగు కామెడీ డ్రామా మూవీ చాయ్ వాలా ఫిబ్రవరి 6th కి రిలీజ్ అవబోతుంది. నవీన్ చంద్ర గారు, దివ్య పిల్లయ్య గారు లీడ్స్ గా నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ఫిలిం హనీ మూవీ ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ అవుతుంది. శాకుంతల మూవీ తర్వాత నియర్లీ 3 సంవత్సరాల గ్యాప్ తో డైరెక్టర్ గుణశేఖర్ గారు హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా ఫిలిం యుఫోరియాతో రాబోతున్నారు. ఎలినా ఫ్రమ్ దురందర్, సారా అర్జున్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ చేసింది. అలాగే భూమిక గారు అండ్ గౌతమ్ మీనన్ గారు కీ రోల్స్ ప్లే చేశారు. ఐఏఎస్ అవ్వాలనుకునే ఒక టీనేజ్ అమ్మాయి జీవితం సబ్స్టెన్స్ అబ్యూస్ వల్ల ఎలా మారింది అనేదే స్టోరీ. డ్రగ్ అడిక్షన్, సెక్షువల్ అబ్యూస్, పార్టీ కల్చర్, పేరెంటింగ్ ఇష్యూస్ ఇలా ప్రెసెంట్ సొసైటీలో చాలా ఆస్పెక్ట్స్ ని ఈ మూవీ హైలైట్ చేస్తుంది. యూఫోరియా మూవీ ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారు లేటెస్ట్ గా విష్ణు విన్యాసం అనే యూనిక్ కామెడీ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా నయన్ సారిక గారు యాక్ట్ చేశారు. విష్ణు విన్యాసం ఈ ఫిబ్రవరి 2026 లో రిలీజ్ అవుతుంది. అయితే ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అలాగే విజయ్ తలపతి గారి ఆఖరి సినిమా జననాయకుడు మొన్న జనవరి 9th కి రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ ఇష్యూస్ వల్ల మూవీ పోస్ట్ పోన్ అయింది. సో మేకర్స్ కి ఫేవర్ గా తీర్పు వస్తే జననాయకుడు ఈ ఫిబ్రవరికి రిలీజ్ అవుతుంది, లేకపోతే మిడ్ 2026 కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అభిషన్ గారు అండ్ అనస్వర రాజన్ గారు లీడ్స్ గా నటించిన రొమాంటిక్ మూవీ విత్ లవ్ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. చంద్రహాస్ అండ్ మేఘనా ముఖర్జీ బరాబర్ ప్రేమిస్తా మూవీ కూడా ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. శ్రీ చిదంబరం గారు మూవీ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. తెలుగు రొమాంటిక్ మూవీ స్కై కూడా ఫిబ్రవరి 6th కి రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ హిందీ రొమాంటిక్ డ్రామా ఫిలిం పారో పినాకీ కి కహాని ఒక వెజిటేబుల్ సెల్లర్ అండ్ శానిటేషన్ వర్కర్ మధ్య జరిగే ఒక హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీ. జస్ట్ లవ్ స్టోరీయే కాదు, వాళ్ళ జీవితం అలాగే కష్టాలు ఇంకా సొసైటీలో ఉన్న చాలా ఆస్పెక్ట్స్ ని ఈ మూవీ హైలైట్ చేస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. హాంటెడ్ 3D ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3D హర్రర్ ఫిలిం 2011 లో రిలీజ్ అయిన ఈ హిందీ ఫిల్మ్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన స్పెషల్ ఎఫెక్ట్స్ కి మంచి పేరు వచ్చింది. మూవీ యూట్యూబ్ లో కూడా ఆత్మ అనే టైటిల్ తో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి స్పిరిచువల్ సీక్వెల్ హాంటెడ్ 3D గోస్ట్స్ ఆఫ్ ద పాస్ట్ రాబోతుంది. యాక్చువల్ గా నవంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కానీ టీజర్ కి విపరీతమైన బ్యాక్లాష్ రావడంతో మూవీ పోస్ట్ పోన్ అయింది. టీజర్ లో ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్, పూర్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇలా ప్రతి దాన్ని ఆడియన్స్ హెవీగా క్రిటిసైజ్ చేశారు. దాంతో డైరెక్టర్ విక్రమ్ భట్ గారు మూవీని మళ్ళీ రీషూట్ చేశారు అండ్ ఫైనల్ గా ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ చేస్తున్నారు. ధర్మకీర్తి రాజ్ గారు అండ్ అప్సరా రాణి గారు యాక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ బ్లడ్ రోజెస్ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. కరికాడ మూవీ కూడా ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. 2022 లో వద్ద అనే హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. బాబీజీ ఘర్ పర్ హై హిందీలో పాపులర్ సిట్కామ్ సిరీస్. సేమ్ యాక్టర్స్ తో ఈ సిరీస్ ని బేస్ చేసుకుని రాబోతున్న కామెడీ ఫిలిం బాబీజీ ఘర్ పర్ హై ఫన్ ఆన్ ద రన్ ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. ద స్ట్రేంజర్స్ ఫిలిం సిరీస్ ముగ్గురు స్ట్రేంజర్స్ మాస్క్ వేసుకుని ఎలాంటి కారణం లేకుండా అమాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి చంపేస్తూ ఉంటారు. ఈ మూవీస్ అన్ని కూడా ఈ ముగ్గురు సైకోపాత్స్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో రాబోతున్న 5th హర్రర్ ఫిలిం అండ్ కొత్త ట్రయాలజీలో లాస్ట్ ఫిలిం ద స్ట్రేంజర్స్ చాప్టర్ 3 ఈ మూవీ ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. కొరియన్ పాప్ మ్యూజిక్ సెన్సేషన్ బేస్ మీద రాబోతున్న మ్యూజికల్ డాక్యుమెంటరీ ఫిలిం స్ట్రే కిడ్స్ ద డామినేట్ ఎక్స్ప్రెస్ ఈ ఫిబ్రవరి 6th కి రిలీజ్ అవుతుంది. అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం సోలో మియో కూడా ఫిబ్రవరి 6th కి రిలీజ్ కాబోతుంది. అలాగే చరణ్ అన్న ఆరెంజ్ మూవీ ఈ ఫిబ్రవరి 7th రీ రిలీజ్ చేస్తున్నారు అనే టాక్ ఉంది. ఫిబ్రవరి 13th అండ్ 14th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. నిఖిల్ గారు హీరోగా, సంయుక్త మీనన్ గారు అండ్ నభా నటేష్ గారు ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్న ఎపిక్ పీరియాడిక్ మైథలాజికల్ డ్రామా ఫిలిం స్వయంభూ. డెబ్యూ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఒక లెజెండరీ వారియర్ జర్నీ చుట్టూ రివాల్వ్ అవుతుంది. మూవీని ఇండియా వైడ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ స్కేల్ మూవీ ఇది. స్వయంభూ ఈ ఫిబ్రవరి 13న థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లేట్ అయితే మూవీ సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫంకీ అనుదీప్ గారి డైరెక్షన్ లో విశ్వక్ సేన్ గారు అండ్ కాయదు లోహర్ గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన కామెడీ ఫిలిం మూవీ ఈ ఫిబ్రవరి 13th కి రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ హీరోయిన్ కృతి శెట్టి LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ. ఇది ఒక రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిలిం. ఇనీషియల్ గా 2019 లో అనౌన్స్ చేసినప్పుడు ఈ మూవీకి ఫస్ట్ హీరోగా శివకార్తికేయన్ గారిని అనుకున్నారు. కాకపోతే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల కుదరలేదు. ఆ టైంలో ఫ్యూచరిస్టిక్ బ్యాక్ డ్రాప్ కోసం అంత బడ్జెట్ పెట్టడం కరెక్ట్ కాదనుకున్నారు. అలా ప్రాజెక్ట్ షెల్వ్ అయ్యింది.
కానీ 2023లో 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రదీప్ గారు హీరోగా మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మూవీ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసింది. టైటిల్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు ఇలా వాయిదా పడుతూ ఫైనల్ గా ఈ ఫిబ్రవరి 13th కి రిలీజ్ కాబోతుంది. మ్యూజికల్ లవ్ డ్రామా ఫిలిం నీలవే ఈ ఫిబ్రవరి 13th కి రిలీజ్ అవుతుంది. అలాగే షాహిద్ కపూర్ గారు అండ్ తృప్తి గారు లీడ్స్ గా చేసిన బాలీవుడ్ యాక్షన్ ఫిలిం ఓ రోమియో కూడా ఫిబ్రవరి 13th కి రిలీజ్ అవుతుంది. హిందీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం తూ యా మే ఫిబ్రవరి 13th కి రిలీజ్ కాబోతుంది. అమెరికన్ యానిమేటెడ్ స్పోర్ట్స్ కామెడీ ఫిలిం గోట్ ఫిబ్రవరి 13th కి రిలీజ్ కాబోతుంది. ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం క్రైమ్ 101 ఫిబ్రవరి 13th కి రిలీజ్ అవబోతుంది. ఇండో ఇంగ్లీష్ ఫిలిం ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ ఫిబ్రవరి 13th కి రిలీజ్ అవుతుంది. ఐశ్వర్య అర్జున్ గారు అండ్ నిరంజన్ గారు లీడ్స్ గా నటించిన మూవీ సీతా పైనం. ఈ మూవీని అర్జున్ గారే డైరెక్ట్ చేశారు అండ్ ఆయన కూతురు ఐశ్వర్య గారికి ఇదే తెలుగు డెబ్యూ మూవీ. అసలు ఈ మూవీకి ఇనీషియల్ గా విశ్వక్ సేన్ గారు హీరో, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆ టైంలో ఇది చాలా పెద్ద ఇష్యూనే అయింది అండ్ మూవీ కూడా డిలే అవుతూ వచ్చింది. బట్ ఫైనల్ గా సీతా పైనం ఈ ఫిబ్రవరి 14th కి రిలీజ్ అవబోతుంది. సంతోష్ శోభన్ గారు అండ్ మానస వారణాసి గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన రొమాంటిక్ ఫిలిం కపుల్ ఫ్రెండ్లీ కూడా ఫిబ్రవరి 14th కి రిలీజ్ కాబోతుంది. నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారి లవ్ స్టోరీ మూవీ ఈ ఫిబ్రవరి 14th కి రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 19th అండ్ 20th కి రిలీజ్ అవబోతున్న మూవీస్ లిస్ట్. ఇండియన్ హిస్టారికల్ ఫిలిం వీర్ మురార్బాజీ ద బ్యాటిల్ ఆఫ్ పురందర్ ఫిబ్రవరి 19th కి రిలీజ్ కాబోతుంది. సిద్ధాంత్ చతుర్వేది గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన హిందీ రొమాంటిక్ డ్రామా మూవీ దో దివానే షహర్ మే ఫిబ్రవరి 20th కి రిలీజ్ కాబోతుంది. సేమ్ డే ఫిబ్రవరి 20th హిందీ ఫిలిం అస్సీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇంగ్లీష్ ఆథర్ విలియం షేక్స్పియర్ లైఫ్ లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని డెపిక్ట్ చేస్తూ రాబోతున్న హిస్టారికల్ ట్రాజడీ ఫిలిం హ్యామ్నెట్ ఈ ఫిబ్రవరి 20th కి రిలీజ్ అవుతుంది. స్కైఫై యాక్షన్ అడ్వెంచర్ కామెడీ ఫిలిం గుడ్ లక్ హ్యావ్ ఫన్ డోంట్ డై ఫిబ్రవరి 20th కి రిలీజ్ కాబోతుంది. డాక్యుమెంటరీ ఫిలిం ఎపిక్ ఎల్విష్ ప్రెస్లే ఇన్ కాన్సర్ట్ కూడా ఫిబ్రవరి 20th రిలీజ్ అవబోతుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో రిలీజ్ అవుతున్న మూవీస్. తెలుగు స్పై థ్రిల్లర్ ఫిలిం చైనా పీస్ ఫిబ్రవరి 27th కి రిలీజ్ కాబోతుంది. అమెరికన్ స్లాషర్ ఫిలిం స్క్రీమ్ 7 ఫిబ్రవరి 27th కి రిలీజ్ కాబోతుంది. డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ గారు ఇప్పుడు అనుమాన పక్షి అనే కామెడీ మూవీతో రాబోతున్నారు. రాగ్ మయూర్ గారు దీనిలో మెయిన్ లీడ్ గా చేశారు. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు బట్ మూవీ ఈ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. మీరు ఏ మూవీస్ చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.